ఈరోజు మనం ఆలు పరోటా చేసుకుంటున్నామండి. ఆలుగడ్డ అండి కడుక్కుందాము, కడిగేసి బాయిల్ చేసుకుందామండి. ఇవి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుందాము, హాఫ్ కట్ చేసి వేసుకుందాము, ఎందుకంటే తొందరగా ఉడకదు కదా. కట్ చేసి వేసుకుందాము. మైదా పిండి అండి, మైదా ఆలు పరోటా అండి. ఫస్ట్ బాయిల్ చేసి తీసుకుందాము ఆలుగడ్డ. తర్వాత ఆలుగడ్డ ఉడికాక మైదా పిండిలో వేసి కలిపేద్దామండి ఆలుగడ్డ. ఆలు బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాము ఈ ఆలుగడ్డ అంతా. మిక్సీ అందులోకి 2 మిర్చి వేసుకుందామండి. ఈ ఆలుగడ్డ అంతా పేస్ట్ చేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇది పేస్ట్ చేసుకుందాము. మైదా పిండి వేసుకున్నామండి. ఇప్పుడు పిండి తడిపేసుకుందాము. మిక్సీ పట్టుకున్నాం కదా ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఇది కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు దానికి ఏమేమి కావాలో అన్నీ వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టానండి సన్నగా, జీలకర్ర 1 స్పూను, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. కొంచెం ఓమ వేసుకుందామండి, ఒక 1/2 స్పూను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. కరివేపాకు, జీలకర్ర అండి. ఇందాక మనం పచ్చిమిర్చి వేసేసాం కదా. ఒక రెడ్ చిల్లీ అండి, ఒకటి ఎర్ర పచ్చిమిర్చి, ఎర్ర ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అది నువ్వులండి, నువ్వులు 2 స్పూన్లు వేసుకుంటున్నాము. 2 స్పూన్స్ నువ్వులు. బాగా కలిపేసి ఈ ఆలుగడ్డ గుజ్జు వేసేసుకుందామండి. ఇందులో సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు మనం ఇవన్నీ ఓమ కూడా వేసుకోవాలండి. ఇంకా కరివేపాకు, సాల్ట్, నువ్వులు, ఎండిన మిర్చి వేసాం కదా. తర్వాత సన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఈ ఓమ కూడా వేసుకుంటున్నామండి. బాగా నలిపేసాము, వేసుకున్నాము. ఇప్పుడు ఇది వేసుకుందామండి. చూద్దామండి. ఇప్పుడు పిండి తడిపి పెట్టాం కదా, బాగా నానిందండి. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ చేసి పరోటా చేసుకుందామండి, ఆలు పరోటా. చాలా బాగుంటుందండి, కమ్మగా, టేస్టీగా. మనం చేసుకుందాము. బాల్స్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు పరోటా చేసుకుందామండి, ఆలు పరోటా. ఇది మూత పెట్టుకుందాము. పిండి వేసుకొని కొద్దిగా బెలాయించుకుందాము. కొద్దిగా నూనె పెట్టుకుందామండి, చాలా బాగా పొంగుతాయి. బెలాయించుకుందాము. బెలాయించి వేసుకున్నామండి. చూసారు కదా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. వేడి అయ్యాక, పెంక వేడి అయ్యాక మనం అది పరోటా వేసుకుందామండి.
వేడి అయిందండి, పెంక వేసుకుందాము. ఇలా మెల్లగా చేసుకోవాలండి, వెనక ముందు మంచిగా కావాలి, ఉడకాలండి మంచిగా. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము. చూసారు కదా ఇలా పొంగుతుంది అండి. చూసారు కదండి ఎంత బాగా అయిందో ఆలు పరోటా. ఇలా మీరు కూడా చేసి తినండి. ఆలు పరోటా రెడీ అండి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఆలు పరోటా రెడీ అండి.